వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వారు ఇప్పుడు ఆల్రెడీ రంగంలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ మరి కొన్ని రోజుల్లో కూడా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి వీళ్ళైతే రంగంలో ఉన్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఈ ఎన్నికల సమరానికి సిద్ధమైపోయారు. ఆయన ఏం చేయబోతున్నారు ఏంటని తెలుసుకునే ముందు మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి పైన లేదా చంద్రబాబు నాయుడు గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మీ అభిమాన పొలిటీషియన్ ఉంటారో వారు మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సరే, ఇక ఏపీ రాజకీయాలు ఎన్నికల సమరం కూడా ముగించబోతున్నాయి త్వరలో. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం కనుక చూసినట్లయితే రాష్ట్ర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆసక్తిగా మారుతున్నాయి. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా ప్రధానంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు, అంటే ఈ పార్టీ ఆ పార్టీ ప్రధానమైనటువంటి పార్టీలే కాకుండా చిన్న చిన్న పార్టీలు కూడా ఇవన్నీ కూడా సిద్ధమైపోతున్నాయి ఎన్నికలకు. ఇటువంటి తరుణంలో ఇప్పటికే ప్రధాన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కూడా, అంటే అటు టీడీపీ కావచ్చు, ఇటు అంటే అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలి రా అంటూ కూడా ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి ఆయన వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ప్రజలను చైతన్యవంతం చేసి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కొంత మద్దతు అయితే కూడగట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా, ప్రతి రాజకీయ నాయకుడు కూడా ప్రజల మద్దతుతోనే విజయం సాధిస్తాడు. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతో మన్ననలు ఎప్పుడైతే పొందుతారో అప్పుడే వాళ్ళు రాజకీయాన్ని కూడా ఎదుగుతూ ఉంటారు. ఎక్కడైతే ప్రజలకు మంచి జరుగుతుందో, అంటే మంచి అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు ఓన్లీ కేవలం డబ్బులు ఇవ్వడమే మంచి కాదు. అభివృద్ధి కావాలి, అభివృద్ధి ఫలాలు ఉండాలి, వాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ఒక స్వయం శక్తి లాంటివి, ఒక స్వయం శక్తి ఉపాధి లాంటివి కూడా వాళ్ళు కల్పించాలి. లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్ళాలంటే నిరుద్యోగ యువత అనే వాళ్ళు లేకుండా చేయాలి. అలాగే ఇలాంటివన్నీ రాష్ట్రం రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, ప్రజలకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబీకులకు కూడా అన్ని కూడా అందుబాటు ధరలో ఉండే విధంగా చూసుకోవాలి. దాంతో పాటుగా అప్పుడు అలా చేసినప్పుడు 100% కొంత రాజకీయంగా కూడా ఆ పార్టీ కొంత ప్రజల్లో ఎప్పుడు మన్నాలతో అధికారాన్ని కొనసాగిస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఎక్కడైతే నష్టపోతామో, కొంతమంది ఏంటంటే డబ్బులు ఇవ్వడమే మనకు అభివృద్ధి అనుకుంటూ ఉంటారు. అది నా ఉద్దేశంతో ఎవరైనా సరే ఫ్రీగా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారా, లేదా చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారు, ఎవరు వీళ్ళు అసలు ఏ పార్టీ రాజకీయ నాయకులైనా సరే నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఎక్కడైతే మనకు నిరుద్యోగ వ్యవస్థ ఉంటుందో అక్కడే కొంతమందికి వాళ్ళే ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం అంటే అది పెన్షన్ ఇవ్వడం అంటే అది పెద్ద తప్పు కాదు, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ వయసులో వాళ్ళు కష్టపడి పని చేయలేరు కాబట్టి వాళ్ళ ఆరోగ్యరీత్యా వాళ్ళకి కొంత ఏదైనా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అర్హులైన వారికి మనం ఇటువంటి పెన్షన్స్ ఇవ్వడం అనేది కూడా తప్పు కాదు, అది కరెక్ట్ ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు ఆటో డ్రైవర్ కానీ జగనన్న డబ్బులు వేస్తున్నారు, అలాగే జూనియర్ లాయర్లు అనేసి కూడా డబ్బులు వేస్తున్నారు. ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి నిజంగా చూసినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అంటే వాళ్ళల్లో కూడా పేదవారు ఉంటారు. వాళ్ళ చదువు కోసం ఈయన ఇచ్చే 5,000 అయితే వాళ్ళకైతే 100% ఇది కాదు కదా. అంటే ఈ డబ్బులు కాకుండా వాళ్ళకి ఒక రాయితీ లాగాల అట్లా ఏదన్నా కొంత పెడితే బాగుండేది. ఇది ఏ పార్టీ నాయకులైనా సరే ఇలాంటివి కాకుండా డబ్బులు ఇవ్వడం, ఏదో ఉచితంగా మేము ఇది ఇచ్చేస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం అంటే ప్రతిరోజు ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వస్తుంది, ప్రభుత్వం ఆ భారాన్ని ఎలా మోయాల్సి వస్తుంది. దానివల్ల ఒక మంచి పని అనుకుని ప్రయత్నం చేసినప్పుడు దానివల్ల అంటే కొంత ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆటో యూనియన్స్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏంటంటే మాకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల కూడా మాకు ఇబ్బంది ఉంది అంటున్నారు. అయితే వాస్తవానికి అటువంటిది ఏమి ఉండదు. మొదట కొన్ని రోజులు ఉంటుంది కానీ ఆటోమేటిక్ తర్వాత ఉంటుంది. అంటే ఒక 1% మెంబర్స్ మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉన్నప్పుడు ఏంటంటే కొంత నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది.
ఇక 99% ఉన్న భాగాల్లో ఎక్కడ కూడా నష్టపోరు. సరే, అది ఆ విషయం ఇక టాపిక్ డైవర్ట్ అయిపోకుండా మనం వెళ్ళాలంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలనేసి కూడా ఆ మద్దతు కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ప్రజల్ని మద్దతు కూడా ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది. అలాగే లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నారు. సరే, ఇది టీడీపీకి సంబంధించి. ఇక వైసీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు సిద్ధమైపోయారు. ఎందుకంటే భారీ బహిరంగ సభలతో చేస్తున్నారు. ఆయన కూడా ఇక్కడ కాదనట్లేదు. ఇదే సమయంలో ఏంటంటే ఆయన కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. అధికార పార్టీ ఆయన ఉంది కాబట్టి ఆయన కూడా ప్రజల్లో వెళ్ళి ప్రజల్లో మళ్ళీ మనకు వైనాట్ 175 అనే దిశగా కూడా ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు. సరే, అందరూ ఎంతవరకు సాధ్యం అవుతుంది, ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారనేది కూడా మన కాలమే నిర్ణయిస్తుంది. మరి కొన్ని రోజుల్లో కూడా నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ తర్వాత ప్రజలు ఎవరికి పట్టం కట్ట పెడతారనేది కూడా మనం తెలిసిపోతుంది. సరే, ఇదంతా ఉంటే ఇప్పుడు ఏంటంటే టీడీపీ అలాగే వైసీపీ రెండు కూడా ఎన్నికల సమరానికి సిద్ధమైపోయి వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఇక టీడీపీకి పొత్తు పెట్టుకుని టీడీపీ పొత్తుతో వెళ్తున్నటువంటి జనసేన అని పని ఏంటి అంటే జనసేన ఎప్పుడు వస్తారు? ఇక ఇదే సమయంలో మనం చూసినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలో రంగంలోకి దిగుతున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి మేము కూడా ముందుకు సాగాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఇక్కడ సీట్ల సర్దుబాటు అంశం ఏదైతే ఉందో అది ఇక్కడ చాలా కీలకంగా వ్యవహరించబోతుంది. ఎందుకంటే ఈ సీట్ల సర్దుబాటు అంశాలు ఎక్కడ ప్రతి పార్టీకి ఎక్కడ విభేదాలు వస్తాయంటే ఈ సీట్ల పంపకం దగ్గరే వస్తుంది. అక్కడ ఇప్పుడు జనసేన టీడీపీకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే జనసేన 100% అక్కడ ఒక బలమైన నాయకుడు ఉంటాడు ఒక నియోజకవర్గంలో. అదే నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించి కూడా ఒక బలమైన నాయకుడు ఉంటాడు. ఇక్కడ ఎవరికి ఇవ్వకపోయినా వీళ్ళు పార్టీ మారేటువంటి అవకాశం ఉంది. లేదా అధినాయకత్వం ఎవరైతే ఆ పార్టీ అధినాయకత్వం అంటే జనసేన గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళిద్దరూ మధ్య ఒక ఒప్పందంతో అక్కడ ఉన్నటువంటి నేతలిద్దరిలో ఒకరికే టికెట్ ఇవ్వాలి. అంటే ఒకరు గెలుపు కోసం ఇంకొకరు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ అధినాయకత్వానికి పెద్ద తలనొప్పిగా ఉంటుంది. అది నాట్ ఓన్లీ జనసేన టీడీపీ, ఏ పార్టీ అయినా పొత్తుల్లో వెళ్ళినప్పుడు 100% ఇటువంటివి వస్తూ ఉంటాయి. అక్కడ అధినాయకత్వం అంటే నాయకుడికి ఎవరు పార్టీ నాయకత్వం ఎవరు ఉంటారో వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అభ్యర్థులను కూడా ఒక తాటి మీదకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా క్లిష్టతరంగా ఉంటుంది. అంటే వాళ్ళ మెంటాలిటీని బట్టి వాళ్ళు 100% అక్కడ గెలుస్తారనుకొని ఇతర నాయకులు అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారు, వాళ్ళని ఏ విధంగా ఒప్పిస్తారు అనేది కూడా ఏ పార్టీకైనా ఇది ఒక పెను సవాలుగానే ఉంటుంది. సరే, ఇక్కడ ఏంటంటే వైసీపీ అయినా జగన్మోహన్ రెడ్డి ఓడించడమే ధ్యేయంగా పెట్టుకునేసి ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మొదటి నుండి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాల మీద ఆయన ఏ సభ అంటే వారాహి 1వది 2వది చేసినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ప్రతిదీ కూడా ఆయన వేసినటువంటి ప్రశ్నలకు ఎక్కడా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా దానికి సమాధానం చెప్పకుండా ఏమైనా చెబితే ఆయన వ్యక్తిగతమైనటువంటి 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు, లేదు నీకేం తెలుసు, నువ్వు దత్తపిత్రుడు, నీకు రాజకీయం తెలీదు, ఇదేమైనా సినిమాలు అనుకున్నావా, ఇలాంటి వ్యాఖ్యలు తప్ప ఆయన అడిగినటువంటి ప్రశ్నకు చిన్నగా సమాధానం కూడా మనం చూసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అటువంటి విధంగా వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే ఫిబ్రవరి 4వ తేదీ నుండి కూడా ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడంతో పాటుగా కొన్ని కీలకమైనటువంటి జిల్లాలను టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారం చేయబోతున్నారు. అక్కడ వారాహి యాత్రతో పాటుగా అక్కడ కనుక కుదిరితే కొన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా పాదయాత్ర చేయాలనేసి ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ దిశగా పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని వ్యూహాలు అయితే రెడీ చేసుకుంటున్నారు, సిద్ధంగానే ఉన్నారు. దీనిపైన కొంత వాడివేడిగా కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. పార్టీకి సంబంధించిన 2 పార్టీలు, అసలు 2 పార్టీల నాయకులు కావచ్చు, అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన రూట్ మ్యాప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి జనసేన వర్గాల్లో ఈ విషయం కొంత మంచి ఉత్సాహాన్ని తెచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొదట అనకాపల్లి నియోజకవర్గం నుంచి కూడా
పోటీ చేసేటువంటి అంటే పాటు కాదు పాదయాత్ర చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ఆ నియోజకవర్గం నుంచి కూడా. ఈసారి ఇక్కడ నేను కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. చూడండి, మన పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లి నుండి పోటీ చేస్తారా, లేదా భీమిలి నుండి పోటీ చేస్తారా, భీమవరం నుండి పోటీ చేస్తారా, ఇది క్లారిటీగా రావాల్సినటువంటి మరికొన్ని రోజులు మనకు తెలిసిపోతుంది. ఎక్కడైనా పోటీ చేస్తారనేది కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఆయన పర్యటన చేయబోతున్నారు 100%. అలాగే అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ప్రధానంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి రూట్ మ్యాప్ అయితే ఇప్పటికైతే సిద్ధమై ఉంది. దీనికి సంబంధించి ఆయన ఏ విధంగా అడుగులు వేస్తారని కూడా మనకు తెలియాల్సి ఉంది. అంటే ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇది ఒక సమాచారం అన్నమాట. అంటే ఈ నియోజకవర్గాల్లో ఆయన కనుక ప్రచారం కనుక చేసినట్లయితే అటు టీడీపీకి కావచ్చు, జనసేనకు కావచ్చు, రెండింటికి ప్లస్ అనమాట. అంటే ఎక్కడైతే తన క్యాడర్ కొంత ఒక 40% ఉన్న క్యాడర్ని నేను ప్రచారం చేసి, అంటే రెండు పార్టీ నాయకులు ప్రచారం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు 100% ఆ పార్టీ అనేది 80 అవుతుంది. అప్పుడు అక్కడ గెలుపు అవకాశాలు జనసేన, టీడీపీ పొత్తులు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరాన్ని బట్టి కూడా ఒకవేళ రూట్ మ్యాప్ కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి చిత్తూరు దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే పక్క జిల్లా నెల్లూరు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడ కనుక ఆ పార్టీ ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో అక్కడ కొంత కీలకంగా ఇక్కడ మనకు ఇక్కడ మన ఓట్ బ్యాంక్ ముందు అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఏంటంటే చిత్తూరు పక్కనే నెల్లూరు ఉంటుంది. కాబట్టి అటువంటి చోట కూడా జనసేనని ప్రచారం చేయాల్సి వస్తుంది. అది రూట్ మ్యాప్ లో లేకపోయినా అప్పటికప్పుడు రూట్ మ్యాప్ వేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అయితే అవసరాన్ని బట్టి రూట్ మ్యాప్ కూడా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకు వెళ్తారు అంటే పార్టీ నాయకులతో మరికొన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన నిర్ణయించుకొని కొనసాగుతారనేది కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేయడానికి కూడా ఒక టీం అయితే రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలో తిరగలేదు. అలాంటప్పుడు ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఎవరైతే జనసేనకి సంబంధించి కావచ్చు, టీడీపీకి సంబంధించి కావచ్చు, ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళను కూడా తీసుకొని కొంత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కూడా ప్రచారంలో ఇప్పటి నుండే ఉండాలి అనే ఒక దిశగా కూడా కొన్ని ఆదేశాలు చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రచారంలో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రచారాన్ని మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ టీం కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలు సమీపిస్తున్నారు కదా, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కొంత వ్యతిరేకమైనటువంటి అంటే ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేక విధానాలను కొంత ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడు ఏంటంటే ఆయన వచ్చి 5 ఏళ్ళు పరిపాలన చేశారు. ఆయన ఏం చేశారు అనేది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేశారు అంటే అది కూడా మీరు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఒకటే కాదు, అలా అనేసి చంద్రబాబు నాయుడు గారు పని చేశారని కాదు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకుంది. కాబట్టి ఏది ఏమైనా సరే ఇక్కడ ఏపీ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో కొంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు వీటిపైన చెప్పుకుంటూ ప్రజాక్షేత్రంలో వెళ్తున్నారు. మేము సంక్షేమం చేశాం, మా ఏదైతే ఉందో అది మీకు అభివృద్ధి మీకు కనిపిస్తేనే, మీ ఇంటికి మా పథకం చేరితేనే అన్నట్టుగా ఆయన చేస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే అక్రమాలు ఉన్నాయో, ఏవైతే ఇప్పుడు మద్యం మాఫియా అంటున్నారు, భూదండ అంటున్నారు, ఇలాంటివి ఏవైతే అంటే నిరుద్యోగ యువతను పేస్తున్నారు, ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కొంత తీరని నష్టాన్ని చేకూరుస్తూ ఉంటాయి. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు కూడా ఎండగడుతూ అటు జనసేన, టీడీపీ కూడా ముందుకు సాగుతున్నాయి. ఏదేమైనా ప్రజాక్షేత్రంలో ఎవరు గెలుస్తారనేది కూడా రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.